వాళ్ళు ఆ పార్టీతో కుమ్మక్కయ్యారని వీళ్ళు, లేదు వీళ్ళే పలానా పార్టీతో కుమ్మక్కయ్యారని వాళ్ళు, ఇలా ప్రధాన పార్టీల నేతలు వాగ్యుద్ధానికి దిగారు. బైపోల్ ప్రచారంలో కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ ఆరోపిస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ జోడి అని బీజేపీ విమర్శిస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మిక్స్డ్ పాలిటిక్స్ చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జూబ్లీహిల్స్ ఓటర్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక బీఆర్ఎస్ కాంగ్రెస్ కు పరోక్షంగా మద్దతిస్తుందన్నారు. కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తున్న ఎంఐఎం అభ్యర్థిని ఓటర్లు ఓడించాలన్నారు సంజయ్. బీఆర్ఎస్ పీ నుంచి పక్క జరిగింది, అవుట్ అయిపోయింది. బీఆర్ఎస్ పీలో లేదు. ఇక్కడ జరిగేది బీజేపీ ఐఎంసీ, ఈ రెండింటి మధ్యల పోటీ. నేను జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారా, ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ వైపు ఉంటారా, మీరు నిర్ణయం తీసుకోండి. బీఆర్ఎస్ నేతల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టింది తప్ప చర్యలు తీసుకోలేదన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. ఇలాంటి వరకు నువ్వు కేసీఆర్ మీద ఎఫ్ఐఆర్ లేదు, కేటీఆర్ మీద లేదు. నువ్వు వేసుకున్న ఘోష్ కమిటీ నీకు రిపోర్ట్ ఇచ్చిపోయింది దాని దొంగలని. నీకు ఫోన్ ట్యాపింగ్ మీద ముందు పోవు, డ్రగ్స్ కేసుల మీద ముందు పోవు, వాళ్ళు చేసిన రియల్ ఎస్టేట్ స్కామ్ల ముందుకు పోవు. ఏమైనా పోలీస్ పటేల్ గిరి, రేవంత్ కారు, కేసీఆర్ కారు ములాఖాత్. బీజేపీ కాంగ్రెస్ ఒకటే అన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు. కాళేశ్వరం విషయంలో ఈ రెండు పార్టీల నేతలు కూడబలుక్కుని మాట్లాడుతున్నారన్నారు. 2 ఏళ్ల నుంచి నువ్వేం చేసినావు? నువ్వు ఎన్డీఎస్ఏ ఎంక్వైరీ అన్నావు, విజిలెన్స్ ఎంక్వైరీ అన్నావు, ఘోష్ కమిషన్ అన్నావు, ఏసీబీ అన్నావు, రకరకాలు పెట్టి 2 ఏళ్ల నుంచి వేధించినావు. ఎక్కడన్నా ఒక చిన్న తప్పు దొరకబెట్టినావా? ఇప్పుడు నయా నాటకం సిబిఐ పెట్టినావు. అసలు నిన్ను కదా ఓట్ ఫర్ నోట్ కేసులో ఇప్పటిదాకా నువ్వు స్టే తెచ్చుకొని నువ్వు ఈరోజు కోర్టును అడ్డం పెట్టుకొని ప్రాసిక్యూషన్ జరగకుండా ముందుకు పోతున్నావు. నీ మీద ఈడీ కేసు ఉంది, ఓట్ ఫర్ నోట్ కేసు. 5 ఏళ్ల కింద నీ మీద ఓట్ ఫర్ నోట్లో ఈడీ కేసు అయితే ఇప్పటిదాకా ఈడీని ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? నీకు బీజేపీతో సంబంధం ఉంది కనుకనే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. నిన్ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా? ఓట్ ఫర్ నోట్ కేసులో నీ మీద ఈడీలో ఎఫ్ఐఆర్ ఉంది. వై ఈడీ ఈజ్ నాట్ అరెస్టెడ్ రేవంత్ రెడ్డి? దే షుడ్ ఆన్సర్ బోత్ కిషన్ రెడ్డి అండ్ రేవంత్. బీఆర్ఎస్ బీజేపీ నేతలు అభివృద్ధి నిరోధకులుగా మారారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన ప్రణాళికలు ఏంటివి, తెచ్చిందేందో, ఎక్కడ నిలబడి చర్చ చేద్దామన్నా నేను సిద్ధం. కేటీఆర్ను కిషన్ రెడ్డిని ఇద్దరిని కలిసిరమని అడుగుతున్న బ్యాడ్ బ్రదర్స్ని ఇద్దరిని. ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలంటే మాకు బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అడ్డంకిగా మారినరు, చీడ పురుగుల్లాగా తయారైనరు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ తో కలిసిన బీజేపీకి డిపాజిట్ కూడా రాదన్నారు. ఇలా 2024లో మీ గెలుపుకు సహకరించినాడు కాబట్టి ఇవాళ మీరు ఆ శాసన సీట్లల్లో వాళ్లకు టీఆర్ఎస్కు లోపాయకారిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనే మాట మాట్లాడుతున్నాం. కేటీఆర్ గారు తానా అంటే కిషన్ రెడ్డి తందానా అంటాడు, కిషన్ రెడ్డి తానా అంటే కేటీఆర్ తందానా అంటాడు. ఇద్దరి మూస పోసినట్టే ఇద్దరు ఒకరికొకరు కూడా బలుకున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజలు గమనించాలి. అటేసిన ఓటు ఇటే, ఓటు ఇటేసిన అటే. ఈ సందర్భంలో సరే రాజకీయాలు నడుస్తూ ఉంటాయి, మేము కూడా మాట్లాడుతున్నాం, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటే ఒక ఛాలెంజ్ కిషన్ రెడ్డి గారు. పోయినసారి 25,000 వచ్చినాయి, ఈసారి ఆ నోట్లు తెచ్చుకోగలుగుతావా? లేకపోతే దేన్ని ఛాలెంజ్ చేస్తాం. ఓటు కూడా 6% వస్తే పోల్లా డిపాజిట్ వస్తుంది. మీకు ఆ విశ్వాసం ఉందా? స్థానిక ఎంపీవి కదా, ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నావు, కేంద్ర మంత్రివి కదా, డిపాజిట్ వస్తుందా? జూబ్లీహిల్స్ ప్రచారంలో 3 పార్టీలు పరస్పర ఆరోపణలతో ఓటర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఎవరి మాటలను ఓటర్లు నమ్ముతారో చూడాలి మరి.